బరాబర్ చెప్తున్నాం. ఎందుకంటే ఇక బుజ్జిబాబు అన్న ముందే చెప్తున్నాం, సినిమా ఇట్టు కొట్టు డైలాగ్ చెప్పు. బుచ్చిబాబు గారు ఒకటే చెప్తున్నాను, అందరికి కార్లు ఇచ్చారు, హెలికాప్టర్ ఇస్తాం, అందరం 50-50 వేసుకుంటాం, మెగా ఫ్యాన్స్ అందరం కలిసి 50-50 వేసుకొని మీకు హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తాం. జై రామ్ చరణ్ అన్న, జై మెగాస్టార్. మెగా ఫ్యామిలీకి మంచి పేరు వస్తుంది ఈసారి, చిన్న చిరంజీవి వచ్చాడు కాబట్టి. జై బుల్లి మెగాస్టార్. అది చెప్పండి అన్న. ఒక్కడు చెప్తున్నా, బుల్లి మెగాస్టార్ వచ్చిండు, ఉన్నది ఉన్నాడు చెప్తున్నా. బుచ్చిబాబు గారు మీరు ఆయన కొల్ల లగ్జరీ ఎలాగా చేయకూరి, ఈసారి బరాబర్ సినిమా పెద్ద హిట్. నీవు ఒక హెలికాప్టర్ పట్టు అంతే. అందులో ఆయిల్ కూడా మేమే కొట్టిస్తాం, బుచ్చిబాబు గారు మీరు పడుకోవద్దు, టీలు తాగుతారో కాఫీలు తాగుతారో, ఈ సినిమా హిట్ కొట్టాల్సిందే అన్నా. మా రామ్ చరణ్ ఇంతకు ముందు అందరూ గిఫ్ట్లు ఏమి ఇస్తుండ్రేనా? కార్లు ఇచ్చారు, మేము హెలికాప్టర్ ఇస్తాం. గాల్లోని గురుగారు గుర్తు పెట్టుకోండి, ఎక్కడున్నారు చెప్పండి. మీరు పడుకోవద్దు బుచ్చిబాబు గారు, ఇక్కడ ఎక్కడన్నా ఉంటే చెప్పండి. అన్న మెగాస్టార్ సార్, మీరు సార్ ఎంత బాధపడ్డారు సార్. నిన్నమ్మంత ఒక 100 మంది 1,00,000 మంది ఆడపిల్లలు పుట్టినా సాగుతాడు, కానీ ఒక్క వారసుడు వస్తే ఎవరికైనా ఎంత ఆనందం ఉంటది భయ్యా, ఎంత ఆనందం ఉంటది చెప్పుర్రి. ఇగో చెప్తున్నా బ్రదర్, ఆయన మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో చూస్తే నీటి చుక్కలు ఆనంద బాష్పాలు చూసి ఏడ్చిన. నిజం చెప్తున్నా బ్రదర్, ఈసారి మాత్రం పక్క తొడ కొడతాం మేము. ఇక రామ్ చరణ్కి కొడుకోటిండు, జై రామ్ చరణ్ అన్న, జై రామ్ చరణ్, జై బుల్లి మెగాస్టార్, జై చిన్న మెగాస్టార్. ఇప్పుడు చెప్పండి ఏంటి, ఇప్పుడు చాలా మంది హీరోలు మాకు అబ్బాయి పుట్టాడు మీరు ఎగరేసుకున్నారు కాలరు, మేము ఎగరేయం కాలరు, గాల్లో తిప్పుతాం, హెలికాప్టర్ గాల్లో తిప్పుతాం. చూసుకోండి ఈసారి హెలికాప్టర్ లో ఇట్లా కూర్చోబెట్టుకొని వారసుడు వచ్చాడు అని ఇప్పుడు బాహుబలి సినిమాలో ఎట్లా చూపిస్తుందో రమ్యకృష్ణ మేడం, ఈసారి మేము హెలికాప్టర్ లో చూపిస్తాం.